తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధిలో సహకరిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పనిచేస్తానన్నారు బండి సంజయ్. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా అమిత్ షా గారికి, జాతీయ నాయకత్వానికి, దాంతోపాటు నన్ను కష్టపడి రెండవసారి భారీ మెజార్టీతో గెలిచినటువంటి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ యొక్క కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి పనిచేసిన కార్యకర్తలకు, నన్ను విశ్వాసం నమ్మకంతో ఓట్లేసి గెలిచినటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటు కేంద్ర నాయకత్వం కానీ, ఇటు కరీంనగర్ ప్రజలు కానీ, కార్యకర్తలని ఏ విశ్వాసమైన నమ్మకంతో నేను గెలిపించారో తప్పకుండా ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇవి నిన్నే బాధ్యత స్వీకరించాం కాబట్టి ఇంకా పూర్తిలో మాకు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి దాని ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికాబద్దంగా ముందుగా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన బాధ్యత ఉంది. అందుకే మోడీ గారు చెప్తాడు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేయాలని చెప్పండి. మోడీ గారి ఆలోచన ఏంది, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, దేశంలో మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డది. మోడీ గారికి ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ అటువంటి ఆలోచన ఉండదు మోడీ గారికి. కాబట్టి దాని తగ్గట్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేసిందో, ఏ విధంగా అభివృద్ధికి సహకరించకుండా ఇబ్బంది పెట్టిందో, గతంలో జరిగిన తప్పిదాలను, గతంలో జరిగిన మంచిని రెండు సమీక్షించుకొని ఒక వేదిక తయారు చేసుకొని దాని ద్వారా మనం ముందుకు వస్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పేరు ప్రఖ్యాతుల కోసం పోయి విమర్శలకు, ప్రతి విమర్శలకు అవకాశం ఇస్తూ ముందుకు పోయి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. కాబట్టి ప్రజలు 5 సంవత్సరాలు పాలించిన అధికారం ఇచ్చారు, కేంద్రానికి కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నికలు లేవు. కాబట్టి అప్పటి వరకు ఈ రాజకీయాలను పక్కబెట్టి మనం ఓరుగోరు సహకరించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పేరు ప్రఖ్యాతి కోసం ఇలా ప్రయత్నం చేస్తే మనం నష్టపోతాం, ప్రజలు నష్టపోతారు. కాబట్టి అందరం కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కలిసి ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ కూడా పోయిన కంటే ఎక్కువ అభివృద్ధి చేయడానికి నేను పూర్తిగా ప్లాన్ ప్రకారం ముందుగా ప్రయత్నం చేస్తాను. మేము ఎక్కడ కూడా ఈ మంత్రి పదవుల కోసమో, అధ్యక్షుల పదవుల కోసమో, జాతీయ స్థాయి పదవి కోసం ఇప్పుడు పనిచేయం. ఏ కార్యకర్త నేను అది ఏ కార్యకర్త పనిచేయడు. ఇప్పుడు పనిచేసే కార్యకర్తకు నేను ఎంపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి అని ఎప్పుడు పనిచేయరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ జెండా కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలు, దేశము, ధర్మము, సమాజం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో ముందుకు వచ్చే కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు వాళ్ళ పార్టీలో అవకాశం వస్తుందని చెప్పి ఉదాహరణ ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు. ఒక మామూలు స్థాయి వ్యక్తి వాళ్ళ దేశ ప్రధాని. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు పోతున్నాం కాబట్టి నాలాంటి కార్యకర్తలకు అవకాశం వస్తుంది. కాబట్టి రాబోయే రోజు కూడా ఏ పార్టీ కార్యకర్త, మన పార్టీ కార్యకర్త పనిచేసేటప్పుడు కూడా వాళ్ళను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్చేసేటువంటి అవకాశం బీజేపీ ఉంటుంది. అది కేవలం బీజేపీలో సాధ్యం. కాబట్టి అటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తాను. మన ప్రజల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పులు చేయకుండా, ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా వీళ్ళ ప్రభుత్వం కొనసాగింది, ప్రజల కోసం కొనసాగింది, అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చినాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మూడోసారి విశ్వాసంతో మనం గెలిపించారు. కాబట్టి అదే పందాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మంచి ఆలోచన ముందుకు పోవాలని చెప్పి అనేక సూచన సలహాలు ఇచ్చారు. చాలా మంచి సూచన సలహాలు ఇచ్చారు. రాబోయే కూడా వారి మార్గదర్శనంలో ఇంకా ముందు